చాలామంది మీరు ఐవీఎఫ్ చేయించుకున్న వాళ్ళు మా ఎగ్స్ ఎక్కడ పెడతారు, మా స్పర్మ్స్ ఎక్కడ ఫ్రీజ్ చేస్తారు, తర్వాత ఎంబ్రియోస్ ఎక్కడ ఫ్రీజ్ చేసి పెట్టుకుంటారు అనే చాలా డౌట్స్ ఉంటాయి. సో ఐ విల్ టేక్ యూ విత్ మీ ఇన్సైడ్ ద ఐవీఎఫ్ ల్యాబ్ అండ్ ఓటీ. ప్లీజ్ కమ్. సో దిస్ ఇస్ ద ఐవీఎఫ్ ల్యాబ్. నేను ఆండ్రాలజీ స్టోరేజ్ రూమ్ చూపిస్తానండి. అంటే దట్ ప్లేస్ ఇస్ వేర్ యువర్ స్పర్మ్స్ ఆర్ స్టోర్డ్ అనమాట. సి ఫ్యూ కపుల్స్ కొంతమందికి స్పర్మ్ ఎవ్రీ టైమ్ స్పర్మ్ ఎజాక్యులేట్ చేయాలన్న ప్రాబ్లం ఉంటుంది. సో డిఫికల్టీ ఇన్ స్పర్మ్ ఎజాక్యులేషన్ ఉన్నవాళ్ళు కానీ, లేదా ఫ్యూ కపుల్ ఏంటంటే హస్బెండ్ విల్ స్టే ఫార్ అవే అండ్ వైఫ్ ఇక్కడ ఉంటారు. సో దూరం ఉన్న వాళ్ళ హస్బెండ్స్ కూడా దే కెన్ కమ్ ఓన్లీ దే కెన్ విజిట్ ఇండియా ఓన్లీ వన్స్. సో అలాంటప్పుడు వీ కలెక్ట్ 3-4 శాంపిల్స్ అండ్ స్టోర్ దెమ్ సో దట్ వైఫ్ ఇక్కడ ఉన్నప్పుడు మనం ఏ ప్రొసీజర్ చేసినా వాళ్ళ స్పర్మ్ యూజ్ చేయొచ్చు కాబట్టి. సో నవ్ ఐ విల్ షో యూ ద ప్లేస్ వెర్ ద స్పర్మ్స్ ఆర్ స్టోర్డ్. So this is called the storage room and she's embryologist showing the cryo can. So ee cryo can lo see you can see the fumes, vaporous fumes of liquid nitrogen anamata. So ee liquid nitrogen lo, so those are all the sperms. So aa vials lo anni sperm store chesi untayi and indulo you can store your sperms up to 10 years also. So deentlo, and especially I want to talk about the wire. Can you show the wire, Anaga? Yes. Yeah. So that is the wire andi. That is connected to the Ziltrix system. So this wiring is Ziltrix technology. Ante aa cryo can ki connect ayi untadi. Andulo unna liquid nitrogen levels drop avutunna leda ekku sepu dani lid open chesi pettunna. So if you keep the lid open for a longer time or మనకు పీరియడ్ టైం పాస్ అవుతున్న కొద్దీ దానిలో ఉన్న లిక్విడ్ నైట్రోజన్ లెవెల్స్ డ్రాప్ అవుతూ ఉంటాయి. సో ఇలాంటివి ఏమైనా జరిగినా ఇమ్మీడియట్లీ వీ విల్ గెట్ అ మెసేజ్ దట్ దెన్ లిక్విడ్ నైట్రోజన్ లెవెల్స్ ఆర్ డ్రాపింగ్ ఆర్ మీ లిడ్ చాలాసేపు ఓపెన్ పెట్టుంచారు, టైం సంబడీ హ్యాస్ టు గో అండ్ చెక్ అని. సో ద ఎంబ్రియాలజిస్ట్ విల్ గెట్ అ మెసేజ్, ద కన్సల్టెంట్ విల్ గెట్ అ మెసేజ్ అండ్ ఇంపార్టెంట్ 2-3 పీపుల్కి మెసేజ్ వస్తుందండి. సో ఇమీడియట్గా ఈ మెసేజ్ చూసుకొని we act immediately and వెళ్ళి ఆ ట్యాంక్ క్లోజ్ చేయడము లేదా వాట్స్ రాంగ్ విత్ దట్ అనేది చెక్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో ఇలాంటి క్రయో ట్యాంక్స్లోనే వీ హ్యావ్ సో మెనీ క్రయో ట్యాంక్స్. సిమిలర్లీ మనం ఎగ్స్ ఫ్రీజ్ చేస్తాం, డిఫరెంట్ క్రయో ట్యాంక్లో ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేస్తాం, అన్నిటికీ డిఫరెంట్ ట్యాంక్స్ ఉంటాయి. సో ఎవ్రీథింగ్ అండ్ హస్బెండ్ స్పర్మ్, వైఫ్ ఎగ్స్, ఎంబ్రియోస్, ఆ కపుల్ ఎంబ్రియోస్ అన్నీ కూడా ఆర్ఐ విట్నెస్ కార్డ్తో అటాచ్ అయి ఉంటాయి అన్నమాట. సో వెనెవర్ మీరు స్పర్మ్ బయటికి తీసినా, ఆ కపుల్ ఎగ్ బయటికి తీసినా, ఈ కార్డ్స్కి ఒక యూనిక్ క్యూఆర్ కోడ్ ఉంటుంది. సో ఈ క్యూఆర్ కోడ్తో మ్యాచ్ అవుతేనే ఆ ప్రాసెస్ మనం ముందుకు వెళ్ళగలుగుతాం. సో ఇఫ్ దెర్ ఇస్ ఎనీ మిస్ మ్యాచ్ ఉంది అంటే కనుక దెర్ విల్ బీ లౌడ్ అలారమ్స్. ఇమ్మీడియట్లీ ఎవ్రీబడి విల్ బికమ్ కాషియస్ అండ్ దెన్ there is a mismatch అని మనకు ఒక ఇండికేషన్ వస్తుంది. దో ఇట్ నెవర్ హ్యాపెండ్ ఇన్ అవర్ సెంటర్ టిల్ నౌ, బట్ వీ హ్యావ్ ఆల్ ద సిస్టమ్స్ ఇన్ ప్లేస్ విచ్ విల్ ప్రివెంట్ దీస్ mismatches of the gametes. So this is how we store our sperms and eggs and మీ embryos ని సేఫ్గా 10 years వరకు మన దగ్గర స్టోర్ చేసుకోవచ్చు. పీపుల్ ఆల్సో ప్లాన్ ఫర్ అ సెకండ్ చైల్డ్. ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చి కన్సీవ్ అయిపోతారు, ఎంబ్రియో స్టోర్ చేసుకుంటారు. ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ 3-4 ఇయర్స్ సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం వస్తారు. అగైన్ వీ మ్యాచ్ దేర్ ఐడి, టేక్ అవుట్ దేర్ ఎంబ్రియోస్, మళ్ళీ పెట్టుకొని సెకండ్ ప్రెగ్నెన్సీస్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద ఐవీఎఫ్ ఓటీ ల్యాబ్. అంటిల్ ఇది చాలామంది చూడాలనుకుంటారు ఎలా చేస్తున్నారని. సో దిస్ ఇస్ హౌ ట్రాన్స్పరెంట్ విల్ బీ. థ్యాంక్ యూ.